గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. 2026 మే మాసంలో కుంభరాశి వారికి గురువు 5వ ఇంట్లో ఉండి అపారమైనటువంటి బుద్ధి బలాన్ని, సంతాన సౌఖ్యాన్ని ఇస్తాడండి. అయితే ప్రస్తుతం వీరికి ఏలినాటి శని యొక్క చివరి దశ అనేది ఇంకా జరుగుతూనే ఉంది. పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా గృహశాంతి, నవగ్రహ శాంతి, నరదృష్టి, కాలసర్ప దోషాలు, దూర ప్రాంతాల వరకు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9542637206. మే 15వ తారీఖు వరకు 3వ ఇంట్లో రవి సంచరిస్తాడు. ఆ తర్వాత 4వ ఇంట్లోకి మారతాడు. 3వ ఇంట్లో రవి సంచరించటాన్ని ఉపజయ స్థానం అని కూడా పిలుస్తారండి. ముందుగా కెరీర్ పరంగా ఎలా ఉండబోతుంది అంటే ఉద్యోగం చేస్తున్న వారికి ఎలా ఉండబోతుందంటే, ఒకవేళ మీ పర్సనల్ జాతకంలో ఉద్యోగ స్థానం అనేది బలంగా ఉన్నట్లయితే, ఎటువంటి దోషాలు లేనట్లయితే, కేతువు వంటి దుష్టగ్రహ ప్రభావం లేదా కేతువు వెళ్ళి 10వ ఇంట్లో కూర్చోవటం ఇటువంటి దోషాలు లేనట్లయితే ఈ నెల గ్రహస్థితులను బట్టి కుంభరాశి వారి యొక్క మాటకు తిరుగు ఉండదు అని చెప్పవచ్చు. మే 15వ తారీఖు వరకు రవి, ఆ తర్వాత కుజుడు 3వ ఇంట్లో ఉండటం వల్ల సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. మీ పనితీరును చూసి అధికారులు ఆశ్చర్యపోయేటువంటి సంఘటనలు చోటు చేసుకోవచ్చు. అయితే నెగిటివ్ పాయింట్స్ ఏంటి అంటే, ఈ మాసం అంతా కూడా పాజిటివ్గానే ఉండదు కదండి, నెగిటివ్ కూడా ఉంటుంది. ఉద్యోగ పరంగా ఈ మాసంలో నెగిటివ్ పాయింట్ ఏంటి అంటే, ఏలినాటి శని యొక్క ప్రభావం వల్ల వర్క్ లోడ్ అనేది ఎక్కువగా అనిపించవచ్చు, పని భారం అనేది ఎక్కువగా అనిపించవచ్చు. మీ ఆత్మవిశ్వాసం అనేది ఒక్కొక్కసారి అహంకారంగా మారేటువంటి ప్రమాదం ఉంది. కావున ఈ మాసంలో కుంభరాశి వారు అందరినీ కలుపుకుని వెళ్ళటం వల్లనే విజయం లభిస్తుంది, లేదంటే రాదండి. వ్యాపార పరంగా, ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే గత 5 నెలలుగా స్టక్ అయినటువంటి డబ్బులు ఈ నెలలో చేతికి అందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఈ మాసంలో ఆర్థిక స్వేచ్ఛను అనుభవించేటువంటి అవకాశాలు ఉన్నాయి. పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవారికి ముఖ్యంగా మంచి లాభాలు ఉంటాయండి. కొత్త పరిచయాల ద్వారా వ్యాపార విస్తరణ అనేది జరుగుతుంది. నెగిటివ్ పాయింట్స్ ఏంటి అంటే, ఆర్థిక పరంగా విందు వినోదాల కోసం లేదా పెట్టిపోతల కోసం ఖర్చులు పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. మే మాసంలో మీరు చేసేటువంటి పెట్టుబడులు అనేవి దీర్ఘకాలిక లాభాలను ఇస్తాయి. కాబట్టి అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించి సేవింగ్స్ పైన దృష్టి పెట్టండి. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే జీవిత భాగస్వామి నుండి మంచి సపోర్ట్ అనేది లభిస్తుందండి. దూరమైనటువంటి బంధువులు కానీ, స్నేహితులు కానీ మళ్ళీ దగ్గర అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఏలినాటి శని యొక్క ప్రభావం వల్ల చిన్నపాటి మానసిక ఒత్తిడి అప్పుడప్పుడు కలిగించవచ్చు. సంతాన సంబంధిత వ్యవహారాలలో కుంభరాశి వారి మాసంలో శుభవార్తలను వినేటువంటి అవకాశాలు ఉన్నాయి. పిల్లలు గనక ఉన్నట్లయితే మీ సంతాన అభివృద్ధి అనేది మీకు గర్వకారణంగా మారుతుందండి. విద్యాపరంగా చూసినట్లయితే అనుకూలమైనటువంటి గోచారమే సూచిస్తుందండి. అయితే ఈ మాసంలో నెగిటివ్స్ ఏంటి అంటే, మే 12వ తారీఖు తర్వాత కుజుడు 3వ ఇంట్లోకి రావటం వల్ల వేగం అనేది పెరుగుతుంది మీలో. అంటే ఏ పనినైనా సరే అయిపోవాలి, చేసేయాలి అనేటువంటి వేగంగా ఉంటారు. ఉదాహరణకు మీరు ఎక్కడైనా ఆస్తిని కొనుగోలు చేస్తున్నారనుకోండి, చిన్న చిన్న లీగల్ విషయాలను, డాక్యుమెంటేషన్స్ని నిర్లక్ష్యం చేసేటువంటి ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఆస్తి కొనేటప్పుడు కానీ, వాహనాలను కొనేటప్పుడు కానీ, అమ్మే విషయంలో కానీ అన్నీ బాగున్నాయి కదా అని గుడ్డిగా ముందుకు వెళ్తారు. అలాగే ఈ మాసంలో విందు వినోదాలు కానీ, కుటుంబానికి సంబంధించినటువంటి శుభ కార్యక్రమాలు ఉండటం వల్ల మీ చేతికి ఎంత త్వరగా అయితే ధనం అందుతుందో అంతే వేగంగా ఖాళీ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మే చివరి వారంలో అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగి మళ్ళీ చిన్నపాటి ఆర్థిక ఒత్తిడి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి బడ్జెట్ను ప్లాన్ చేసుకోవటం అవసరం అండి. కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా అని పనులన్నీ కూడా వాటంతట అవే జరిగిపోవండి.
ఏలినాటి శని యొక్క ప్రభావం ఉంది కాబట్టి కుంభరాశి వారి సమయంలో 100% కష్టపడితేనే 80% ఫలితం అనేది వస్తుంది. ప్రతి పనిలోనూ ఆఖరి నిమిషం వరకు చిన్న చిన్న ఆటంకాలు వస్తూనే ఉంటాయి. కాబట్టి ధైర్యం కోల్పోకుండా నిలబడితేనే విజయం మీ సొంతం అవుతుంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఏలినాటి శని సమయంలో మెయిన్గా మిమ్మల్ని బాధించేటువంటి సమస్య నరాల బలహీనత కానీ కాళ్ళ నొప్పులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆహారం విషయంలో, వ్యాయామం, ప్రాణాయామం విషయంలో రాజీ పడవద్దు. ఈ నెల గోచారం బట్టి కొత్త వ్యక్తులతో పరిచయాలు లాభిస్తాయని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. కానీ ఏలినాటి శని ఉన్నప్పుడు అందరినీ గుడ్డిగా నమ్మకూడదండి. కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తులు మీ నుంచి ఏదో ఆశించి మీకు దగ్గర కావచ్చు. ఆర్థిక విషయాల్లో కానీ సీక్రెట్ విషయాల్లో కానీ కొత్త వారితో వెంటనే క్లోజ్ అవ్వకండి. మే మాసంలో కుంభరాశి వారు ఒక మాటలో చెప్పాలి అంటే అర్జునుడిలాగా లక్ష్యం వైపు దూసుకు వెళ్తారు. అదైతే ఖాయం అండి. కాకపోతే దారిలో ఉండేటువంటి చిన్న చిన్న రాళ్లను అంటే చిన్నపాటి గొడవలను కానీ అధికమైనటువంటి ఖర్చులను కానీ గమనించుకుంటూ వెళ్తేనే మీ ప్రయాణం అనేది సుఖమయంగా ఉంటుంది. ముఖ్యంగా ఏలినాటి శని సమయంలో డాక్యుమెంటేషన్ విషయంలో కానీ మధ్యవర్తిత్వాల విషయంలో కానీ ఆస్తినైనా వస్తువునైనా దేనినైనా సరే అమ్మే విషయంలో కొనుగోలు చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత సొంతవారైనప్పటికీ కూడా ఒక కన్ను వారిపైన వేస్తూనే ఉండాలి. కుంభరాశిలో జన్మించి ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి మే 13వ తారీఖు, 19, 20, 21 ఈ తేదీలు అనుకూలంగా ఉంటాయండి. మీరు కష్టపడినప్పటికీ కూడా ఏలినాటి శని యొక్క ప్రభావం వల్ల ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినా జాయినింగ్ ప్రాసెస్ కానీ డాక్యుమెంటేషన్ విషయంలో కానీ డిలేస్ అనేవి ఉండవచ్చు, జాప్యం జరగవచ్చు. కాబట్టి కంగారు పడవద్దు. వచ్చేటువంటి రిజల్ట్ పైన దృష్టి పెట్టకుండా కష్టం పైన దృష్టి పెట్టండి. కుంభరాశిలో జన్మించి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో 5వ ఇంట్లో గురుబలం ఉండటం అనేది పెద్ద ప్లస్ పాయింట్గా చెప్పవచ్చండి. 14వ తారీఖు తర్వాత శుక్రుని యొక్క సంచారం వల్ల పెళ్లి సంబంధాలు ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మీ పర్సనల్ జాతకంలో వివాహానికి సంబంధించి ఎటువంటి దోషాలు లేనట్లయితే, మీ పర్సనల్ జాతకంలో దోషాలు ఉన్నట్లయితే ప్రస్తుతం గ్రహచారం ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కాస్త నెగిటివ్స్ అనేవి కనిపిస్తాయండి. ముఖ్యంగా విదేశీ సంబంధాలు కానీ దూర ప్రాంతాల నుండి కానీ వచ్చేటువంటి సంబంధాలు వర్కౌట్ అయ్యేటువంటి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఈ మాసంలో సంబంధం గురించి చర్చించుకునేటప్పుడు పెళ్లి చూపులు కానీ పెళ్లి డిస్కషన్ కానీ ఉంటుంది కదా, ఎదుటవారి కండిషన్స్ని కూడా వినండి, వారి అభిప్రాయాన్ని కూడా వినండి. మీదే పై చేయి కావాలని చూడటం వల్ల మంచి సంబంధం వచ్చినా చివరి నిమిషంలో చేజారిపోయేటువంటి ప్రమాదాలు ఉంటాయి. పరిహారాల విషయానికి వస్తే నేను ప్రతి వీడియోలో చెప్తున్నట్లుగా కేవలం మీరు జన్మించినటువంటి రాశి, నక్షత్రం, లగ్నం బట్టి మాత్రమే కాకుండా మీరు జన్మించినటువంటి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ బట్టి, మీ పూర్తి జాతకం బట్టి అంటే జాతక చక్రం బట్టి, ఏ ఇద్దరికీ కూడా ఒకే జాతక చక్రం ఉండదు, ఒకే నక్షత్రం ఒకే రాశిలో జన్మించినప్పటికీ కూడా. కాబట్టి మీ జాతక చక్రం ప్రకారం ఏ గ్రహం బలపడితే మీకు ప్రొటెక్షన్ లాగా పనిచేస్తుందో, మీకు అనుకూలంగా ఉంటుందో, గ్రహ బలం అనేది తోడవుతుందో దానికి సంబంధించినటువంటి ఒరిజినల్ సర్టిఫైడ్ జాతక రత్నాన్ని ధరించడం మంచిదండి. అది జీవితాంతం ఒక ప్రొటెక్షన్ లాగా పనిచేస్తుంది. ఒకవేళ మీకు ఏదైనా జెమ్ స్టోన్ ఉంగరంతో సహా మీ సైజ్కి సంబంధించినటువంటి ఉంగరంతో సహా కావాల్సి ఉన్నట్లయితే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నటువంటి మా గురు బ్రహ్మ ఛానల్ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ చేసుకోవచ్చు. ఒకవేళ కుంభరాశి వారికి వివాహ ప్రయత్నాల్లో అడ్డంకులు గనక ఎదురవుతున్నట్లయితే శివాలయంలో పార్వతీ పరమేశ్వరులను దర్శించుకుని వీలైతే పసుపు కొమ్ములను దానంగా ఇవ్వండి. ఏదైనా ముఖ్యమైన ఇంటర్వ్యూలకు వెళ్ళే ముందు ఆంజనేయ స్వామికి నమస్కరించుకుని వెళ్ళటం మంచిదండి.